నోట స్తోత్రమును సిద్ధింపజేస్తానని దేవుని మాట పిల్లల నోట ఈరోజు అక్షరాలు మనం చూసాం. వారు ఒక్కొక్క మాట మరి సిలువలో పలికిన 7 మాటలు మనం విన్నాం. అద్భుతంగా మరి వాళ్ళు వివరించలేదు, కానీ చదివించారు. కొత్త నిబంధన అనగానే మనకు తెలిసింది ఏంటంటే పుటం వేయబడి కేవలం సారం మాత్రమే రాయబడిన దేవుని మాటలు. పాత నిబంధన కాలములో చెప్పబడిన దేవుని మాటలు మరి సారాంశం కాకుండా సత్యం సారాంశం అని రాయబడింది. క్రొత్త నిబంధనలోనైతే నీ వాక్యమే సత్యం అని రాయబడింది. అలాంటి దేవుని మాటలు చదవడమే మనకు అర్థం చేయించడం. ఇక అర్థం చేయించాలని మనం నిలబడితే వాక్యం అర్థం అవడానికి బదులుగా అపార్థం అవుతుంది అనేది నిజమండి. మనం ఏదో సొంత మాటలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా వాక్యం అనేది అపార్థం అవుతుంది. ఎందుకంటే మన మనసులోనికి తెచ్చుకుందని మనము ఆలోచించే విధానంలో చెబుతాం కాబట్టి ఖచ్చితంగా అపార్థమయ్యే అవకాశం ఉంది. కానీ చదవబడిన ఇప్పుడు 7 మాటలు చక్కగా ఆ వచనాలనే చదివించారు. అర్థం చేసుకున్నంతగా అందులో దేవుని యొక్క సారం అనేది దాగి ఉంది. ఓకేనా? కాబట్టి అలాంటి ఒక మాటను మరి లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 42వ వచనం వరకు మనము చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. 39 నుంచి 43 వచనాల వరకు అండి. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అద్భుతమైన మాట అండి. ఈరోజు మనకు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలో మారిన మహనీయుడు అనుకుందాం. ఇప్పుడు మారకు ముందుకు దొంగ అయితే మారిన అతను మహనీయుడు. ఆయన నేటికి మనకు మార్గదర్శనం అవుతూనే ఉన్నాడు. ఏంటి అని అంటే ఆ మార్పు అనేది చాలా పవిత్రమైనది. సిలువలో మారిన దొంగ యొక్క మార్పు, ఆయన మారిన విధానం చూస్తే ఈ లోక సంబంధమైన ఎలాంటి ఆశలు అందులో ఉండవండి. చావుకు దగ్గరయ్యాడు, కొన్ని క్షణాల్లోకి చనిపోతాడు. అలా చనిపోతున్న సమయంలో మార్పు అవసరమా? అంతేనే కదా. ఆయన చనిపోతున్న సమయంలో మార్పు అనేది అవసరమా? చాలామంది ఈరోజు మారండి, ప్రభువును నమ్ముకోండి, నిత్య జీవం ఉంది అని అంటుంటే ఈ చావు టైంలో నాకు అవసరమా అంటారు. ఈ చనిపోయే సమయంలో నాకు మార్పు అవసరమా అని అంటారు. అంటే సిలువలో మారుతున్న ఆ మహనీయుని యొక్క మార్పు అనేది చాలా పరిశుద్ధమైనది, కలంకం లేనిది, పవిత్రమైన మార్పు అండి. దానికే మనం పేరు పెట్టవచ్చు. ఏమని అంటే విశ్వాసము అని. దానికి మనం పేరు పెట్టవచ్చు, విశ్వాసం అనే పేరు పెట్టవచ్చు దానికి. ఎందుకంటే అదే విశ్వాసానికి అసలైన నిర్వచనం. ఈరోజు మనం దేవుని నమ్ముకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరిస్తున్నాం. అంగీకరించడంలో ఎన్నో ఈ లోక సంబంధమైన ఆలోచనలు దాగి ఉంటాయి. ప్రార్థన చేసింది మొదలుకొని మనం చేసే ప్రతి పని వరకు ఖచ్చితంగా మన వ్యక్తిగతంగా ఏదో కోరుకుంటూ ఉంటాం. అలాగే ప్రభుని నమ్మడంలో కూడా ఖచ్చితంగా ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏవో ఖచ్చితంగా ఉండి ఉంటాయండి. ఇక్కడ
సిలువలో మారుతున్న మహనీయుడైన ఆయన పేరు రాయబడలేదు, కానీ మహనీయుని పేరు, ఆయన మారుతున్న విధానం అనేది ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. అసలు ఇంకా ఎలాంటి భవిష్యత్తు తనకు లేదు. కొన్ని క్షణాల్లో చనిపోతాడు. ఏమైనా భవిష్యత్తు ఉందా తనకి? ఇంకా ఏ భవిష్యత్తు లేదండి. అయినా అవసరం అప్పుడు మారటం అనే ఆలోచనలు కూడా వస్తాయి. అలాంటి సమయంలో ఆ మార్పు అనేది చాలా ఉన్నతమైన మార్పు అండి. ఈ లోక సంబంధంగా దేనిని ఆశించి వచ్చిన మార్పు కాదు. కరెక్ట్గా అది ఖచ్చితంగా విశ్వాసానికి సంబంధించింది అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే, ఆయన దేని మీద దృష్టించాడిక? చివరి క్షణంలో దేని మీద దృష్టించాడిక? పరలోకము, క్రీస్తు రాజ్యం. క్రీస్తు రాజ్యం మీద ఉన్న నమ్మకం, కేవలం క్రీస్తు రాజ్యం మీద ఉన్న నమ్మకమే తప్ప మరొక ఆలోచన ప్రభువుకు లేనే లేదు. ఆ దొంగగా ఉన్న సిలువబడిన వ్యక్తికి లేనే లేదండి, మరొక ఆలోచన లేదు. ఆయన ఆలోచన అంతా క్రీస్తు రాజ్యం పైన ఉన్నది. అదండి మార్పు అంటే. ఒకవైపు చనిపోతాడు, ఒకవైపు సిలువలో నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధలో కూడా మార్పు గురించి ఆలోచించే గ్యాప్ అనేది ఉంటుందా చెప్పండి? ఆ గ్యాప్ ఉంటుందా? ఆ స్పేస్ అనేది ఉంటుందా? మార్పుగా చోటు ఉందా అసలు? లేదండి. ఇక్కడ మనం గమనించితేనండి, ఇద్దరు కనిపిస్తున్నారు. అదే సన్నివేశాన్ని ఇద్దరు చూస్తున్నారు. మరి ఇద్దరు దొంగలు ఉన్నారు, కుడివైపున ఎడమవైపున ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరికి ఎందుకు కలగలేదు మార్పు? ఒకరికే ఎందుకు కలిగింది? దేవుడు పక్షపాతం ఏం చూపలే కదా. సన్నివేశం ఇద్దరు సమానంగా చూశారు కదా. ఎందుకు మారలేదంటే ఆయన గ్రహించలేదు, ఈయన గ్రహించాడు. ఇక్కడ ప్రభు అందరికీ సమానం. లోకంలోనికి ఆయన తీసుకొని వచ్చిన రక్షణ అందరికీ సమానమే. కానీ ఆ దొంగలాగా ఎవరిలాగా నువ్వు ఉన్నావు, ఎవరిలాగా నేను ఉన్నాను అని మనం వ్యక్తిగత విమర్శ చేసుకోవాల్సిన అవసరత ఉన్నది అండి. ఇద్దరికి సమానమైన అవకాశం ఉన్నప్పటికీ ఒక ఆయన మారాడు. మారిన వారి జాబితాలో మనం ఉండాలా? ఒక ఆయన దూషిస్తున్నాడు, ఇంకా చనిపోతావు కదా, ఇంకా దూషణ ఎందుకు అన్న ఆలోచన లేదండి. కొన్ని క్షణాల్లో మరణిస్తాను కనుక ఇంకా దూషణ ఎందుకు? చనిపోతున్న సమయంలో కూడా ఇంకా ఆ గర్వం అనేది పోలేదా? చనిపోతున్న సమయంలో కూడా కోపం అనేది చావలేదా? చనిపోతున్న సమయంలో కూడా అసూయ అనేది చావలేదంటే చావలేదండి. కానీ చనిపోతున్న సమయంలో రక్షణ అవసరమా అని ఆలోచించలేదు ఈయన. నాకు ఖచ్చితంగా రక్షణ అవసరమే, ఈ బ్రతుకు కాలం అంతా సరిగా బ్రతకలేదు, ఈ బ్రతుకుకు ఒక సార్థకత లేదు నాకు. కానీ చివరి క్షణంలో ప్రభు దగ్గర మార్పు పొందాడు. ఆ మార్పుకే మనం పెట్టొచ్చు పేరు విశ్వాసం అని. ఎందుకంటే అందులో కల్మషం లేని క్రీస్తును స్వీకరించిన విధానం అండి. ఓకేనండి. మరి మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకుందాం. మరొక అంశాన్ని మనము ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం అండి. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 105వ పేజీ. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన యేసుక్రీస్తు ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది మారు మనసు నొంది తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. చూసారా, యేసుక్రీస్తు ప్రభుల వారు నియమించింది ఎప్పుడో, కానీ అన్నిటికీ కుదురుబాటు కాలములు రావాలి. ఆ కుదురుబాటు కాలములు వచ్చిన తర్వాత దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన విధముగా యేసుక్రీస్తును ఈ భూమి మీదికి పంపించాడు. అప్పటి వరకు క్రీస్తు పరలోకంలో తండ్రి యొద్ద నివాసి అయి ఉన్నాడు అనే లేఖనం మనకు కనబడుతుందండి.
దాని తర్వాత మనము మరొక వచనం చూడగలిగితే, మరొక వచనం చూద్దాం మనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం అండి. అవును అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. చాలు, బలిపీఠము చెప్పుట వింటిని. ఇక్కడ మాట్లాడేది ఎవరండి? బలిపీఠం మాట్లాడుతుందట. అంటే బలిపీఠం ఏమని చెప్తుందట? దేవా సర్వాధికారి ప్రభువా నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠం చెప్తుందట. అంటే బలిపీఠం ఈ ప్రకటన చేస్తుంది, బలిపీఠము బయలుపరుస్తుంది. బలిపీఠము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది, బలియాగం చెందబోయే ముందు ఎక్కడ చేస్తారు? బలిపీఠం మీదనే కదా బలిచ్చేది. అంటే బలులు అర్పించబడే వేదిక, దాన్ని బలిపీఠం అంటాం. ఆ బలిపీఠం చెప్తుందట, ఏమని చెప్తుందట? దేవా నీ తీర్పు సత్యములను న్యాయములై ఉన్నాయ్యా. సత్యము న్యాయము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఈ లోకంలో మాట్లాడుతున్నటువంటి సత్యం న్యాయం కాదు. సత్యం అంటే నోటితో సత్యం చెప్పాలి, ఎదుటివారికి న్యాయం చేయాలన్న పదాలు, చిన్న చిన్న పదాలు దేవుడు బైబిల్లో రాయించిన పదాలు కావు. దేవుడు బైబిల్లో రాయించిన పదాలు, తన పరిశుద్ధ బైబిల్లో రాయించిన పదాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి. అందుకే సత్యం అనగానే మనము లోక సంబంధమైన సత్యం అనుకోవద్దు. ఒక ఆయన ఏమన్నాడట, నీ నోటి వెంబడి సత్యమే మాట్లాడవలెను. సత్యం అంటే ఏంటిదంటే నిజము అని ఏదో ఈ లోకానికి తెలిసిన కొన్ని పదాలు చెప్పారు. మరి సత్యం అంటే నాకు తెలిసింది మాట్లాడడం, అబద్ధం ఆడకుండా ఉన్నది మాట్లాడడం అయితే సత్యం అవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినదే సత్యము. ఆయన చెప్పినది కాకుండా ఏదైనా మన జీవితంలో అసత్యమే, అబద్ధమే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, బలిపీఠం ఏమని చెప్తుందంటే, ఆయన తీర్పులు, దేవుని యొక్క తీర్పులట సత్యములను న్యాయములట. ఏది న్యాయం? సత్యం ఏది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే సత్యం. అంటే బలిపీఠం ఏమని చెప్తుంది? ఇదిగో క్రీస్తు మాత్రమే. దేవా నువ్వు చేసే తీర్పు ఏంటో తెలుసా? క్రీస్తు. దేవా నువ్వు చేసే న్యాయం ఏంటో తెలుసా? బలియాగం అని బలిపీఠం చెప్తుందట మనకి. బలిపీఠం ప్రకటన చేస్తుందట. అంటే దేవా నువ్వు చేసే తీర్పు ఏంటో తెలుసా? యేసుక్రీస్తును నువ్వు అప్పగిస్తావు, ఆయనను బలియాగం చేస్తావు. అదే సత్యం, అదే న్యాయం. అంటే ఈ లోకానికి దేవుడు చెయ్యబోయే న్యాయం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్పించటం. అది ఎవరో చెప్తలేరు, ఆ బలిపీఠమే చెప్తుందట. ఎందుకంటే బలిపీఠం ఇక అబద్ధం ఆడదు కదా. బలిపీఠం మీద ఎవరు బలయ్యారో తెలుసు కదా. అందుకే మనుషులను నమ్ముట కంటే దేవుడు ఎవరిని నమ్మాడు? ప్రకృతిని నమ్మాడు ఆయన. ఎందుకంటే మనిషి సమయాన్ని బట్టి మాట మార్చేవాడు కనుక దేవుడు బలిపీఠంతో చెప్పిస్తున్నాడు. బలిపీఠం చెబుతుందట, బలిపీఠం మాట్లాడుతుందట. దానికి నోరుందా అంటే అది మాట్లాడుతుందంటే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, దాన్ని పరిశీలిస్తే అది మాట్లాడుతున్నదని శబ్దము మనకు వినబడుతుంది. అందుకే బలిపీఠం చెప్తుందట. ఏమని చెప్తుందట? దేవాన్ని తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని చెప్తుందట. ఆ బలిపీఠం గురించి మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఆది కాండంలోనికి మనకు రాగలిగితే ఆ బలిపీఠము ఈరోజు పాఠం ఏంటిదంటే మనకు ఈ క్రిస్మస్ మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్షణను బయలుపరిచిన బలిపీఠం, రక్షణను బయలుపరిచిన బలిపీఠం, దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన
మరియు నీకును ఉమ్. స్త్రీకిని స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది అది నిన్ను తల మీద కొట్టు, తల మీద కొట్టును, నీవు దానిని నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాడు. మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. స్త్రీ సంతానం గురించి మాట్లాడుతున్నాడు. అపవాది గురించి అలాగే స్త్రీ సంతానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించగానే దేవుడు అంతట పరలోకంలో ఉండాలి, పరలోక నివాసి అయి ఉండాలని ఇప్పటివరకు మనం చదువుకున్నాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నియమించబడింది జగత్తు పునాది వేయబడక మునుపే. ఎందుకు నియమించాడంటే, ఇదిగో ఈరోజు మనం వింటున్నట్టుగా ఆయన సిలువ మీద చనిపోవడానికి నియమించాడు. అంటే ఎవరిని కలిగించే ముందుకే నియమించుకున్నాడా? అవును. అందుకే ఆదామవ్వలు అతిక్రమించగానే ఆజ్ఞను వెంటనే తన యొక్క ఆలోచనను, తన యొక్క చిత్తాన్ని ప్రవేశపెడుతున్నాడు ఇక్కడ. అదే మనం చూస్తున్నాం. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీకిని వైరం కలుగజేస్తాను. అది అనగా స్త్రీ సంతానము నిన్ను తల మీద కొడుతుంది, నీవు దానిని అనగా స్త్రీ సంతానమును మడిమ మీద కొట్టుదువు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ యొక్క బలియాగాన్ని దేవుడు ఆదిలోనే ప్రారంభించాడు. అందుకే ముందుకెళ్ళగానే మనకు కనిపిస్తుంది, ఆదామవ్వలు తోట బయటకు వెలగొట్టబడ్డారు. ఆ తర్వాత అవ్వ కయీనును అలాగే హేబేలును ఇద్దరు మరి అన్నదమ్ములకు జన్మనిచ్చింది. అందులో కయీను మంచివాడు కాదు, హేబేలు మంచివాడు. హేబేలు చేసిన కార్యక్రమం మనకు తెలుసా తెలియదా? తెలుసు. ఏం చేశాడు ఆయన? ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చారు. దయచేసి నాతో మీరు మాట్లాడండి, నేను మాట్లాడించినప్పుడు మాట్లాడండి, ఓకేనా? రైట్. ఇద్దరు అర్పణలు అర్పించారు. ఆ అర్పణలో దేవుడు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడు? దేవుడు హేబేలు యొక్క అర్పణని లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడు? దేవునిలో నమ్మకంగా ఉన్నాడు కనుక లక్ష్య పెట్టాడు. ఇంకెందుకని లక్ష్య పెట్టాడు? చెప్పండి. తన హృదయాన్ని పరిశీలించడానికి. ఇంకా ఎందుకని దేవుడు లక్ష్య పెట్టాడంటే, ఆయన చేసిన కార్యక్రమము అంత చిన్న కార్యక్రమం కాదండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, మనం చూడగలిగితే 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగనేమో రక్షింపబడ్డాడు, మరొక దొంగ రక్షింపబడలేదు. ఒక ఆయన ప్రాధేయపడుతున్నాడు, మరొక ఆయన దూషిస్తున్నాడు. ఇక్కడ కూడా ఇద్దరు కనిపిస్తారు మనకు, కయీను హేబేలు ఇద్దరు కనిపిస్తారు. ఆయన ఏం చేస్తున్నాడు? కయీను దురుసు ప్రభావం చూడండి, ఆయన ఎట్లుందో, దురుసు మనస్తత్వం ఎట్లుందో చూడండి ఒకసారి. 5వ వచనం చూడగలిగితే, కయీనును అతన్ని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన పక్షపాతి కాదు లక్ష్య పెట్టకపోవడానికి. చాలామంది దీని మీద ఎన్నో ట్రోల్స్ చేశారు. ఈ వాక్యం మీద క్రైస్తవేతరులు చాలామంది ఈ వాక్యం మీద ట్రోల్స్ చేశారు. ఎందుకంటే ఆయన అర్పించింది నాన్ వెజ్ అని, ఈయన అర్పించింది వెజ్ అని రకరకాల ట్రోల్ చేశారు కదా. దేవుడు అర్పణలు లక్ష్య పెట్టకపోవడానికి, ఒకరిని తృణీకరించి మరొకరిని స్వీకరించడానికి ఆయన పక్షపాతం గలవాడు కాదు. ఇక్కడ హేబేలు గారి యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు. ఎందుకు లక్ష్య పెట్టాడు? కయీను యొక్క మనస్తత్వం చూద్దాం. ముందుగా మనం ఏమంటున్నాడో చూద్దాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి కయీనుకు, అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. యెహోవా కయీనుతో మాట్లాడుతున్నాడు. ఆయన విడిచిపెట్టుకోవడానికి దేవునికి మనసు లేదండి, కయీను కూడా కావాలి. కయీనుతో అంటున్నాడు, నీకు కోపమేలా? నీ యొక్క ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. సత్క్రియ చేయలేదండి. సత్ అంటే ఏంటిది? వాక్యము.
సత్ అంటే సత్యం, సత్యం అంటే నీ వాక్యమే సత్యం అని మనం విన్నాం. ఆ సత్యం వాక్యం అంటే ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఏబేలు గారు దేన్ని లక్ష్య పెట్టాడు ఇప్పుడు ఇక్కడ? యేసుక్రీస్తును లక్ష్య పెట్టి అర్పణ అర్పించాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దృష్టించుకొని అర్పణ అర్పించాడు. అంటే ఆయన ఆలోచనలో ఏముందో తెలుసా? ఏబేలు యొక్క ఆలోచనలో యేసుక్రీస్తు బలియాగానికి సంబంధించిన క్రియ చేశాడండి. మీరు బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తుకు సంబంధించిన బలియాగంకు సంబంధించిన క్రియ అది. ఆయన గొర్రెను అర్పించాడంటే ఆ గొర్రెను అర్పించడంలో నాన్ వెజ్ అని కాదు. ఆయన అర్పించడంలో ఆయన ఆలోచన ఏంటంటే, ఇదిగో యేసుక్రీస్తు బలియాగమును ఊహించుకున్నాడు, నమ్మాడు. ఈరోజు ఇప్పటికి మనం ప్రతి నిత్యమైన యొక్క దృశ్యాలు చూస్తున్నాం. ఎన్నోసార్లు బైబిల్ చదువుతున్నాం. ఎన్నిసార్లు బైబిల్ చదివినా మనకి ఇంకా సంపూర్ణమైన మారు మనసు అనేది రావట్లేదండి. యేసుక్రీస్తు లేకముందే మొదటి సంతానం, ఆది తల్లిదండ్రుల మొదటి సంతానంలో పుట్టినవాడు హేబేలు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని నమ్మాడు. అందుకే ఆయన లక్ష్యాన్నైనా అర్పణైనా లక్ష్య పెట్టాడు. మీకు ఒకసారి దానికి ఇంకా పూర్తిగా మనం తెలుసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 206 1 నుంచి 4 వచనాలు చదువుకుందాము. 4వ వచనం వివరిస్తాను నేను. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి అదృశ్యమైనది కనబడేడి పదార్థాల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అని చెప్పాడు. మొదటి వచనం ఒక వచనం వివరిస్తాను. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఏంటి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది? అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువై ఉన్నదట విశ్వాసం అంటే. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఈరోజు నిరీక్షణ అని మనం రాసుకున్నాం ఇక్కడ. నిరీక్షణ దేని మీద నిరీక్షణ? మనకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాల మీదే కదా మన నిరీక్షణ. అంతే కదా. మనం దేన్ని నమ్మాము? ఆయన మరణ సమాధి పునరుత్థానాలను నమ్మాము. మనం నిరీక్షిస్తున్నాం ఆయన కొరకే. ఇక నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఆది కాలంలో వాళ్ళు నిరీక్షిస్తున్నారు దేనికోసం అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాల కోసం. ఆయన మరణ సమాధి పునరుత్థానం కోసం నిరీక్షిస్తున్నారు. 4వ వచనంకి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యీని కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమన్నాడంటే, అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పటికీ ఆయన మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక్కొక్క వచనాన్ని మనం వివరించుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యీని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. విశ్వాసం అనగానే ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చెప్పండి ఒకసారి. విశ్వాసం అనగానే ఎక్కడి నుండి కలుగుతుంది మనకు? విశ్వాసం అంటే ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పాలి. నేను మాట్లాడించినప్పుడు మాట్లాడాలని చెప్పాను. ఎక్కడి నుంచి కలుగుతుంది? వాక్యం టు వాక్యం మనం చదువుకోవాలంటే విశ్వాసం అనేది ఎక్కడి నుండి కలుగుతుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన వినుట వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే క్రీస్తును గూర్చిన మాట ఏ మాట? క్రీస్తును గూర్చి ఏ మాట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటే, క్రీస్తును గూర్చిన బలియాగానికి సంబంధించిన మాట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అంటే విశ్వాసమును బట్టి, అంటే విశ్వాసాన్ని అనుసరించిన బలి నర్పించాడు. ఎవరు? హేబేలు.
విశ్వాసాన్ని అనుసరించి. అంటే ఆనాడే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలని హేబేలు గారు నమ్మారండి. హేబేలు గారు నమ్మారు. అందుకే విశ్వాసం మూలముగా ఆయన చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో మనకు తెలుసు ఏమనుంది అక్కడ. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక ఏముందంటే, లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము అతడు అర్పించబడి సమాధి చేయబడి లేఖనాల ప్రకారం సమాధి నుంచి తిరిగి లేచాడు. ఇదే ఏంటిది? విశ్వాసము. దీనిని మీరు గట్టిగా పట్టుకోవాలి అని అంటున్నాడు. అంటే ఇది విశ్వాసం కదా. విశ్వాసం అనగానే క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగుతుంది. క్రీస్తును గూర్చిన ఏ మాట? ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించిన మాట. ఇది ఎవరు నమ్మారు? హేబేలు గారు నమ్మారు. అందుకే ఆయన గురించి ఏమని రాయబడింది? విశ్వాసమును బట్టి ఆయన దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు. ఇప్పుడు విశ్వాసం అనేది క్రీస్తు మూలంగా కలుగుతుందా? ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పాలి మీరంతా. చెప్పకపోతే మరొక వచనం చూపిస్తా, చెప్తే అది కాకుండా వేరే వచనం చూపిస్తా. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక మీరు చెప్పట్లేదు అని ఇంకో వచనం చూపిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి. 3వ అధ్యాయం 20వ వచనం నుంచి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టిదో మనకు తెలియబడుచున్నది. 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. 22వ వచనం. అది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు హేబేలు గారు ఎవరైనా నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు? విశ్వాసం వలన. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు మూలముగా. యేసుక్రీస్తు మూలంగా దేనికి సంబంధించింది? మరణ సమాధి పునరుత్థానానికి సంబంధించింది. అంటే క్రీస్తు మరణించక ముందుకే, ఆయన రాకముందుకే ఈయన ఎవరిని నమ్మాడు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణిస్తారనడానికి సూచనగా ఆయన ఏమర్పించాడు? బలి అర్పించాడు. అంటే బలిపీఠం కట్టాడా? ఆలోచించండి. బలిపీఠం కట్టాడు ఆయన? బలిపీఠం కట్టాడండి. అంటే బలిపీఠం నాడే, అంటే ఆదాము అవ్వల తొలి సంతానంలోని హేబేలు మొట్టమొదటిసారిగా దేవునికి బలిపీఠం కట్టాడు. విశ్వాసంగా, అంటే యేసుక్రీస్తు మరణ సమాధిని నమ్మి ఆయన యొక్క బలియాగం మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది బలి అర్పించాడు. అలాగే తర్వాత బలిపీఠం ఎవరు కట్టారు? ఇంకా తర్వాత బలిపీఠం ఎవరు కట్టారు? నోవాహు కట్టాడు. అందరూ చనిపోయారు కదా. చివరికి మిగిలింది ఎంతమంది అండి? 8 మంది. వెరీ గుడ్. ముందున్న వాళ్ళు మంచిగా అది స్పందిస్తున్నారు బాగా. నేను అక్కను చూస్తున్నా, ప్రతి దానికి స్పందిస్తుంది. బయట ఉన్న వాళ్ళు ఎవరు స్పందించరు. ఇంకా ఎస్తేర్ అక్క ప్రతి దానికి స్పందిస్తుంది, ముందే కూర్చుంటుంది. అందుకే అక్కడ ఏంది వెనకాల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మనసు ఎట్టేటో పోతుంటుంది. రైట్, ఓకేనా? ఇప్పుడు తర్వాత బలిపీఠం కట్టింది ఎవరు? నోవాహు. ఎంతమంది అండి వాళ్ళు మిగిలింది? 8 మంది అండి. అందరు చనిపోయారు. ఆయన ఆ ఓడలో నుంచి, నోవాహు ఓడలో నుంచి దిగగానే బలిపీఠం కట్టాడు. ఏమేమి అర్పించాడు? కొన్ని జంతువులు, తర్వాత కొన్ని పక్షులు అర్పించేశాడు. దేవుడు ఏం చేశాడు? వాటిని ఆఘ్రానించి, వాటి సువాసన ఏం చేశాడు? దేవుడు ఆఘ్రానించాడు. అంటే బలిపీఠము దేనికి సూచన మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కట్టిన బలిపీఠం గురించి మాట్లాడట్లేదు. నేను ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత బలిపీఠాలు, ధర్మశాస్త్రం సంబంధించిన నియమాలు, వాటికి సంబంధించిన పద్ధతులు, ఆచారాలన్నీ వచ్చినాయి. కానీ బలిపీఠం రాకముందే దేవుడు చెబుతున్నాడు. అందుకే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ఉంది అని ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట మనం వినొచ్చు. ధర్మశాస్త్రం సంబంధించిన నీతి కాదు ఇది. ధర్మశాస్త్రం ఇంకా అప్పటికి రాలే, మోషే గారు రాలే.
అంత ముందు నుంచే బలిపీఠం కడుతున్నాడంటే ఈ బలిపీఠంలో ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత నోవాహుకు యొక్క సంతానం నుంచి, షేము యొక్క సంతానం నుంచి వచ్చిన వ్యక్తే అబ్రహాము. ఆ అబ్రహాం గారు బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టాడో ఒకసారి చూద్దాం. మనం ఎక్కడ కట్టాడో చూద్దాం ఒకసారి. ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం నిచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఎక్కడ కట్టాడట బలిపీఠము? 6వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కానాను దేశానికి వచ్చాడు అబ్రహాము. ఎక్కడి నుంచి? కల్దీల ఊరను ఆ పట్టణం నుంచి కానాను దేశం వరకు వచ్చి దేశ సంచారం చేస్తున్నాడు. అబ్రహాము షెకెమునందలు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఇదిగో నీ సంతానమును ఈ దేశం నిచ్చిదని చెప్పగా అతడు తనకు యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఎక్కడ కట్టిండండి? బాగా సింధూర వృక్షం. ఎక్కడది? షెకెమునందలి స్థలము దాకా సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం ఇక్కడ ఒక బలిపీఠం కట్టాడు. నెక్స్ట్ కిందనే 8వ వచనంలో అంటున్నాడు, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 2 బలిపీఠాలు కట్టాడు ఆయన. ఎన్ని బలిపీఠాలు? 2. అవి ఎక్కడ? 2 యెరూషలేములోనే, 2 కానాను దేశంలోనే, యూదయ ప్రాంతంలోనే, పక్కనే. కొంత సంచారం చేశాడు. అక్కడి నుండి వెళ్ళి అన్న మాట మనం చూస్తాం ఇక్కడ. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు తూర్పున్న కొండకు చేరి ముందొక బలిపీఠం కట్టాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటల్ని. ఊరికే వింటే మీకు అస్సలు అర్థం కావు. ఎందుకంటే ఇది చాలా లోతైన విషయము. దీన్ని చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది. ఏదో విన్నట్టు అంటే అస్సలు అర్థం కాదు. 2 బలిపీఠాలు ఎందుకని కట్టాడంటే 2 బలిపీఠాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. ఇదిగో ఫస్ట్ కట్టిన బలిపీఠం ఎక్కడ తెలుసా? మోరే దగ్గరనున్న సింధూర వృక్షం కింద. మరొక చోట దాన్ని ఏమంటారు తెలుసా? మామ్రే దగ్గరనున్న సింధూర వృక్షం అంటాడు. మరొక చోట మరి దానికి మరొక పేరని తెలుసా? మోరియా అంటాడు దాన్ని. అంటే ఈ పదాలన్నీ దగ్గర సంబంధించిన పదాలు గనక ఈ 3 పదాలకు సంబంధించింది కట్టింది ఎక్కడ అంటే ఇదిగో మనకు మోరే దగ్గరనున్న సింధూర వృక్షం అని కనిపిస్తుంది. అక్కడ కట్టాడు. అది షెకెమునందలి ఒక పొలము. ఆ పొలము దగ్గర ఆ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? కొంత దూరము ప్రయాణం చేసి బేతేలునకు తూర్పునున్న హాయికిని పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని. పడమట బేతేలున్న తూర్పున హాయింది. ఈ రెండింటి మధ్యలో ఏం చేశాడు? గుడారం వేసి అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం అక్కడ యెహోవా బలిపీఠం కట్టాడు. ఓకేనండి. ఈ 2 బలిపీఠాలు దేనికి సంబంధించినవో తెలుసా? ఒకటేమో యేసుక్రీస్తు బలికి సంబంధించినది, ఒకటేమో ఆయన కట్టబోయే మందిరానికి సంబంధించినది. అంటే యెరూషలేము గోల్గొతా కొండకు సంబంధించిన బలిపీఠాలు 2. అవి పక్కనే ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము నుంచి గోల్గొతాకి ఎంత దూరం అంటే 4 కిలోమీటర్ల దూరం ఉందండి. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఇప్పుడు గోల్గొతా కొండ మీద ప్రభువారు మరణించారు, సిలువ వేయబడ్డాడు. అదొక బలిపీఠం. మరి ఇక్కడ మందిరం గురించి ఎందుకు కట్టాడు? ఆ మందిరం ఎవరి గురించి కట్టబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే కట్టబడింది. ఆ మందిరాన్ని ఒక గొర్రెను అర్పించేది, బలిపీఠంగా అర్పించేది ఎక్కడ? ఇక్కడ. ఈ 2 బలిపీఠాలు దేనికి సంబంధించిన తెలుసా? ఒకటి మందిరానికి, మరొకటి యేసుక్రీస్తు సిలువ మరణానికి సంబంధించి. చూడండి, ఈ బలిపీఠాలు దేని గురించి చెప్పుకుంటూ వస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాయి. మనకి ఇది అర్థం కావాలంటే మరొక వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయము
11వ వచనం చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. ఒక చోట చేరి పొద్దుగుంకినందున ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. నెక్స్ట్, మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానమునికి ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. ఇదిగో నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడెను. ఇదిగో నేను నీకును తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉంటానని చెప్పేసి 16వ వచనంకి వచ్చేసరికి, యాకోబు నిద్రలేచి నిశ్చయముగా ఈ స్థలమందు ఉన్నాడు దేవుడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఏది పరలోక గవిని? ఇదే అనుకొనెను. అంటే యాకోబు గారు నిద్రపోయిన ఆ స్థలం పేరే యాకోబు గారే పెట్టారు పేరు. ఏమని పెట్టారు? బేతేలు అని పేరు పెట్టారండి. బేతేలు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరము అని అర్థం. దేవుని యొక్క మందిరం అని అర్థం. అంటే యాకోబు అంటే అబ్రహాం గారికి దేవుడు కనిపించినప్పుడు, యాకోబు తండ్రి అయిన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాం గారికి దేవుడు కనిపించినప్పుడు ఈ స్థలం అందే కనిపించాడు. ఈ స్థలంలోనే. అక్కడ ఆయన అబ్రహాం కట్టిన బలిపీఠం ఈ స్థలంలోనే. అందుకే మనం ఇప్పుడు అక్కడ చూసాము. ఏమని? పడమట బేతేలు, తూర్పున హాయికి మధ్య గుడారం వేశాడు ఆయన. ఇప్పుడు ఈయన వండుకున్నది ఎక్కడ? అదే స్థలము. దానికి పెట్టిన పేరే బేతేలు. మరి ముందే బేతేలు అని రాయబడేది కదా, పెట్టింది ఈయన కదా. ఈయన పెట్టిందే మోషే గారు రాయిస్తున్నాడు అంతే. అర్థమవుతుంది లేదా? అంటే ఈ బలిపీఠం అంతా దేని గురించి చెప్పుకుంటూ వస్తుందంటే క్రీస్తు మరణం గురించి చెప్పుకుంటూ వస్తుందండి. అంటే మొదట బలిపీఠం కట్టిన హేబేలు మొదలుకొని అలాగే బలిపీఠాల గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ వస్తున్న వారందరూ కూడా దేన్ని నమ్మారంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను నమ్మి దానికి సూచనగా ఈ క్రియని చేశారు. అందుకే అది సత్క్రియ అని పిలువబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని వాళ్ళు నమ్మారు. అంటే రాకముందే వాళ్ళు ఆల్రెడీ నమ్మేశారు కనుక వారు నమ్మిన ఈరోజు రాకముందే వాళ్ళు నమ్మారు, వచ్చిన మనం నమ్మట్లేదండి. వాళ్ళ నమ్మకానికి మన నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉంది. జరిగింది ఆల్రెడీ మన కళ్ళ ముందు 2000 సంవత్సరాలు అయిపోయింది, జరిగిపోయి ఇప్పటికీ ప్రతి నిత్యము జరిగిన దాన్నే చదువుకుంటున్నాం. కానీ వారు జరగబోయేదాని అందు నమ్మిక ఉంచారు. ఎవరి నమ్మకం గొప్పది చెప్పండి? బలిపీఠాలు కట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? బలిపీఠాలు కట్టడంలో ఉద్దేశము క్రీస్తు వస్తాడని, చనిపోతాడని, ప్రపంచానికి రక్షణ తీసుకొని వస్తాడు. ఆ కట్టబడిన బలిపీఠాల మీదనే నేడు క్రీస్తు శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందింది వారు కట్టిన బలిపీఠాల మీదనే. ప్రతి చోటికి నువ్వు ఈ చోటికి వెళ్ళు, అక్కడనే బలిపీఠం కట్టాలంటాడు. మీరు కిందికి వచ్చినట్టయితే అదే మాటలోని మనం కొంచెం కిందికి వచ్చినట్టు 28వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. మనం 28వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించను మొక్కుకొనెను. 35వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 35వ అధ్యాయము 1వ వచనం. దేవుడు యాకోబుతో
నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ అక్కడ నివసించి నీ సహోదరుడైన నీ యేషావు సహోదరుడైన నుండి ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని తెలుపగా అంటే చెప్పగా నువ్వు అప్పుడు పారిపోయినప్పుడు తలగడ వేసుకుని పడుకున్నావు కదా, అప్పుడు నీకు కనిపించిన దేవునికి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? బలిపీఠం కట్టు. అంటే బలిపీఠాలు వాళ్ళు కట్టడంలో ఉద్దేశం ఏంటిదంటే క్రీస్తు రక్షణను వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారండి. అందుకే వారి గురించి రాయబడిన ప్రతిసారి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమని రాయబడుతుందో తెలుసా? విశ్వాసమును బట్టి అని రాయబడుతుంది. అంటే విశ్వాసమును బట్టి అని ఎవరెవరి గురించి రాయబడిందో వాళ్ళందరూ క్రీస్తు యొక్క రక్షణను పూర్తిగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా వాళ్ళు విశ్వసించారండి. అర్థమవుతుంది లేదా? మరి నేడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏ టెన్స్లో ఉన్నామండి? గత కాలంలో లేం. మనము ఆల్రెడీ మనం నెరవేరిన కాలంలో ఉన్నాము. నెరవేరబోయే కాలంలో లేం. మనము నెరవేరిన కాలంలో ఉన్నాము. క్రీస్తు రక్షణ ఆల్రెడీ మనకి ప్రపంచానికి సంప్రాప్తం అయిపోయింది. ఇంకా మనము సంకోచితంగానే ఉన్నాము, ఇంకా అనుమానంతోనే ఉన్నాము, ఇంకా సంపూర్ణంగా నమ్మలేకపోతున్నాము. క్రీస్తు ఆల్రెడీ వచ్చేసాడు, ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొని వచ్చాడు. దేవుడు ఏ బలిపీఠాలనైతే ఆ ప్రవక్తలను కట్టమని చెప్పాడో ఆ బలిపీఠాల వెనుకున్న పరమార్థం క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ఈ ప్రపంచానికి తేటతెల్లం చేసేసాడు ఆయన. ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మలిచాడు. ఇంకా మనం ఆశీర్వాదపు దీవెనలోనికి రాకుండా ఈ లోకములో ఉన్న సమస్యలతోనే సతమతమవుతూ దేవుని యొక్క రక్షణను మనము పూర్తిగా నమ్మలేకపోతున్నాం. పూర్తిగా మన మనసంతా కొంచెం ఇటు ఎంత ఉంటుంది, అటు ఎంత ఉంటుంది. ఎటుంటుంది? ఇటు లోకం మీద కొంచెం ఉంటుంది, తర్వాత ఇటు దేవుని మీద ఉంటుంది. మనం నమ్మేది కూడా సంపూర్ణంగా నమ్మం. ఏదో ఒక ఆలోచన, పనికిరాని ఆలోచనలు మన మైండ్లో పెట్టుకొని ఏదేదో నమ్ముకుంటూ దేవుని దగ్గర ఉంటాం కనుక మనకు అది అర్థం అవుతలేదు. సంపూర్ణంగా దేవుని కోసం నీ మనసు ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే 2 పడవల మీద కాలేయకండి. ఎందుకంటే ఒక 2 పడవల మీద ఎవరు ప్రయాణం చేయరని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది అదే. ఒకరు ధనానికి సిరికిని దేవునికి దాసును ఉండలేదని చెప్పింది. అందుకే మీ మనస్సు సగం వద్దు. అందుకే మీ పూర్ణ హృదయంతో యెహోవాను, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణ బలంతో, మీ పూర్ణ మనస్సుతో ఆయనను సేవించండి. అంటే ఆయనను నమ్మండి అని అర్థం. ఎవరిని? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం. ఇదే మనకు రక్షణ, అదే ముఖ్యం. అది తప్ప ఇంకా మనిషికి మరొకటి దీవెన అనేది ఈ లోకంలో లేదు. మీరు ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. దీనికోసమే నాట నుంచి నేటి వరకు బలిపీఠాలు కట్టుకుని ఆ బలిపీఠాల కోసమే దేవుడు ఎక్కడికి పంపించాడు? అబ్రహామును కానాను పంపించాడండి. అంటే ఎక్కడి నుంచి దేవుడు ప్రపంచాన్ని దీవించబోతున్నాడు? కానానులోని ఇదిగో ఆ గోల్గొతా కొండ, అలాగే మరొక ప్రాంతం హాయికిని తర్వాత బేతేలుగు మధ్యనున్న ఆ బలిపీఠం, ఇగో ఇక్కడి నుంచి దేవుడు ప్రపంచాన్ని దీవించబోతున్నాడు. అందుకే ఎక్కడనో ఊరను స్థలంలో ఉన్న అబ్రహామును కానాను వరకు పంపించాడండి. ఎందుకు పంపించాడంటే నేను చూపించే దేశానికి పో అంటే ఆల్రెడీ దేవుని మదిలో ఉన్న ప్రణాళిక అది. చూసారా? దానికోసమేనండి మహామహుల జీవితాలు పనంగా పెట్టేశారు. దేనికోసం? ఈరోజు మనం విశ్వసించిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ డే. అర్థమవుతుంది లేదా? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుత్థానం, దీన్నేనండి దానికోసమే వాళ్ళు బతికిందంతా, దానికోసమే నేను నడిపించిందంతా, దానికోసమే నేను జీవింపజేసిందంతా, దానికోసమేనండి ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని చంపకుండా కాపాడింది. ఇదిగో నీ తలలోని వెంట్రుక కూడా నేను నశింపదు అని చెప్పింది దేనికోసమో తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం కోసమేనండి. ఇసాకును చంపాలనుకున్నాడు. ఇసాకుకు సంతానం లేరు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? నీకు సంతానం అవుతారని చెప్పాడు. అలాగే యాకోబుకు సంతానం, వాళ్ళ ఎక్కడ వెళ్ళినా వాళ్ళ తోడే ఉంటున్నాడు, వాళ్ళను నశింపనివ్వట్లేదు. వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, అంశంలో చివరి దాన్ని అంటే శేషాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ శేషం ఎందుకొరకంటే ఇదిగో ఇందుకొరకే ఆయన రావాలి, ఈ ప్రపంచాన్ని దీవించాలి. ఆయన రావాలి, ఈ ప్రపంచాన్ని దీవించాలి. దీని ఒకే ఒక కాన్సెప్ట్తో, ఒకే ఒక ఉద్దేశంతో దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఆ ఉద్దేశమే నేను నమ్మిన క్రీస్తు బలియాగం. అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు సమస్తం అదేనండి. అది లేకుండా మనకి ఇంకే లాభం ఏది లేదు.
ఈరోజు దాని గురించి మాట్లాడుకోవడం కోసం ఇక్కడ వచ్చాం. మనం దాన్ని నమ్మటానికి వచ్చాం. మనం ఎలా ఉండకూడదు, చచ్చుబడిన వారిలాగా ఉండకూడదు. మన విశ్వాస జీవితాలని చచ్చిపోతున్నాయండి. మన విశ్వాస జీవితాలు చచ్చిపోతున్నాయి. ఎలా అయిపోతున్నాయి? శవంలాగా అయిపోతున్నాం మనం. కదలికలు లేవు మనలో, స్పందన లేదు మనలో, ఆసక్తి లేదు మనలో. ఎందుకు? అక్కడ దొంగ మారిపోయాడే. ఆయన దేన్ని ఉద్దేశించి మారాడు? దేనికోసమైనా లక్ష్య పెట్టాడు ఆయనని? దేనికోసము ఆ మాట మాట్లాడాడు? అన్నీ అయిపోయాయి, ఇంకా దేనికోసం అంటే సిలువలో ఉన్న దొంగకైనా చలనం వచ్చింది తప్ప సంపూర్ణంగా మనకు తెలిసినా మనం నమ్మలేకపోతున్నామంటే మన మీద ఎవరో పని చేస్తున్నారు. ఈ లోకపు ఆశలు, ఈ లోక ప్రేరణ, అపవాది యొక్క ఆలోచనలు మన మీద ఉన్నాయి. అందుకే వీటిని నమ్మలేకపోతున్నాం. మన మహాభాగ్యం, మన దీవెన, మన ఆశీర్వాదం అంతా నాట నుంచి నేటి వరకు చెప్పిందంతా ఆ బలిపీఠంలో దాగిన క్రీస్తు బలియాగం గురించేనండి. క్రీస్తు బలియాగం గురించే. నిజంగా అండి, ప్రాణాలు పోగొట్టుకున్నారు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత. దాని కొరకు నరకబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, ఎన్నో హింసలు పొందారు, జీవితాలనే ఇచ్చేశారండి. అలాంటి ఉన్నతమైన విశ్వాసం మనం కాపాడుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా తండ్రి, ఘనమైన మీ నామానికి, మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువు అయిన క్రీస్తు నామములో వందనాలు తండ్రి. నా దేవ, మమ్మల్ని మన్నించండి. ఇదిగో తండ్రి, మీ సన్నిధి చాలా ఉన్నతమైంది. మీ మాటలు తండ్రి